హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హారిక డ్రీమ్స్. ఈరోజు వీడియో వచ్చేసి మున్నార్ సైట్ సీయింగ్. మున్నార్లో ఉన్న ప్లేసెస్ అన్ని కవర్ చేయబోతున్నాము ఈరోజు. నాతో పాటు మీరు కూడా చూసి ఎంజాయ్ చేసేయండి మున్నార్ని. లాస్ట్ వీడియోలో చూపించాను కదా మా రూమ్, దాని పక్కనే ఉన్న టీ ఎస్టేట్కి అయితే వచ్చాము. ఇప్పుడు టైం అయితే ఇప్పుడు 7 అవుతోంది. సన్ రైజ్ చూద్దామని వచ్చాము, నేను జగదీష్, మా తమ్ముడు, చెల్లి. టీ ఎస్టేట్స్ చూడడం అయితే నేను ఫస్ట్ టైం, చాలా అంటే చాలా నచ్చింది. వెదర్ కూడా చాలా బాగుంది. టీ ప్లాంట్స్ చూడండి, కింద స్టెమ్ అయితే ఎంత లావుగా ఉందో. పైనుంచి చూస్తే స్టెమ్స్ చాలా చిన్నగా ఉన్నాయి అనుకుంటారు. కొత్తగా వచ్చిన ఆకులను అయితే ఎవ్రీ 20 to 30 days ఒకసారి కోస్తూ ఉంటారు. పైన ఉన్న 1 or 2 లీవ్స్ అయితే వైట్ టీ చేస్తారు, అది కాస్ట్లీ అంట. దాని కింద ఉన్న ఆకులను అయితే గ్రీన్ టీ చేస్తారు. దానికంటే కొంచెం కింద ఉన్న ఆకులను అయితే నార్మల్ టీ ప్రిపేర్ చేస్తారంట. ఇంకా సన్ రైజ్ కి టైం ఉంటే మేమైతే ఎంజాయ్ చేస్తున్నాము, ఫొటోస్ అలా తీసుకొని. ఇంకా మా బాబు అమ్మ అయితే రూమ్ లో ఉన్నారు, బాబు అయితే పడుకున్నాడు. ఇప్పుడు నిజంగా చాలా ఎంజాయ్ చేసాము. ఇక్కడైతే ఆల్మోస్ట్ ఒక 1 hour దాకా ఉన్నాము, బాగా టైం స్పెండ్ చేసాము టీ ఎస్టేట్ లో. ఇలాంటి అవకాశం అయితే ఎప్పుడు దొరకదు కదా, అప్పుడప్పుడే దొరికినప్పుడు ఎంజాయ్ చేయాలి. మున్నార్లో టీ ఫ్యాక్టరీ కూడా ఉంది, అది కూడా నేను చూపిస్తాను ఈ వీడియోలో మీకు. ఈ టీ చెట్లు అయితే ఆల్మోస్ట్ 40 to 50 years అయితే బతుకుతాయంట. వీటిని వదిలేస్తే చాలా హైట్ అయితే పెరుగుతాయి, కాకపోతే వీటిని ఫ్రీక్వెంట్ గా కట్ చేయడం వల్ల కొంచెం హైట్ వరకే ఉంటాయి. ఈ టీ ఎస్టేట్స్ అనేది కొంచెం చల్ల ప్రదేశంలో మాత్రమే పెరుగుతాయి, లైక్ ఊటీ, కొడైకెనాల్, మున్నార్ ఇలాంటి ప్లేసెస్ లో. వెనకాల మా హస్బెండ్, చిన్ని, తేజు వీళ్ళైతే బాగా ఎంజాయ్ చేస్తున్నారు, ఫొటోస్ కూడా తీసుకుంటున్నారు. బాగుంది లొకేషన్ అయితే. ట్రిప్ అయితే మొత్తం మా హస్బెండే ప్లాన్ చేశాడు, ప్రతి ఒక్కటి, రూమ్స్ అన్ని కూడాను. ఫైనల్ గా సన్ రైజ్ అయితే చూసేసాము టీ ఎస్టేట్ లో. కాకపోతే సన్ ఎక్కువ రాలేదు, క్లౌడ్స్ ఉండడం వల్ల. ఈ సన్ రైజ్ ఇంకా టీ ఎస్టేట్ ఎంత బాగుందో కదా. మున్నార్ లో ఉన్న టీ ఎస్టేట్స్ అన్ని ఆల్మోస్ట్ టాటా కంపెనీ వాళ్ళవే అంట. తొందరగా రూమ్ కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా స్టార్ట్ అయిపోవాలి. మార్నింగ్ హోమ్ స్టే లోనే ఫుడ్ ప్రిపేర్ చేసుకుని తినేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఫస్ట్ ప్లేస్ వచ్చేసి బొటానికల్ గార్డెన్, అక్కడికి వెళ్తున్నాము. చూస్తున్నారు కదా, ఇదే అన్నమాట బొటానికల్ గార్డెన్. ఎక్కడ చూసినా ఫుల్ ప్లాంట్స్, డిఫరెంట్ ఆఫ్ వెరైటీ ఆఫ్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. మున్నార్ లో ఫేమస్ గార్డెన్స్ అయితే 2 ఉన్నాయి, ఒకటి బొటానికల్ గార్డెన్, ఇంకొకటి రోజ్ గార్డెన్. మేమైతే ఈ రోజు బొటానికల్ గార్డెన్ కి వచ్చాము. మా బాబుకి ఎలిఫెంట్ అంటే చాలా ఇష్టము, ఫోటో దిగుదామని చెప్పి అక్కడైతే కూర్చోబెట్టాడు మా హస్బెండ్. ఇదైతే ఒక కొండలాగా ఉంది, దిగుకుంటూ వెళ్తే మొత్తం ప్లాంట్స్. ఇంకా కింద అయితే ఒక సన్న రివర్ అయితే వెళ్తూ ఉంటుంది, అక్కడికి కూడా వెళ్ళాము. ఈ బొటానికల్ గార్డెన్ నేను ప్రతి ఒక్కటి అయితే క్యాప్చర్ చేయలేదు చెట్లని. ఆల్మోస్ట్ మాకు ఇక్కడే ఒక 2-3 hours అయితే టైం పట్టింది. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము. కొంచెం ఎండగా ఉంది, ఎక్కడ చూసినా లైట్స్ తో అయితే డెకరేషన్ చేశారు. ఈవినింగ్ టైమ్స్ వస్తే సూపర్ ఉంటుంది, ఫోటో షూట్స్ కూడా చేసుకోవచ్చు, అంత బాగుంది ఈ ప్లేస్ అయితే. మీరు ఎవరైనా వద్దాం అనుకుంటే మాత్రం ఈవినింగ్ రాండి, చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇదైతే ఇక్కడ ఓపెన్ ఆడిటోరియం, లైక్ కాన్సర్ట్స్ లాంటివి జరుగుతాయి అనుకుంటా. చాలా మంది అయితే కూర్చోవచ్చు, సూపర్ ఉంది లొకేషన్ అయితే. ఇది మొత్తము గవర్నమెంట్ బొటానికల్ గార్డెన్. డీజే అండ్ ఆర్కెస్ట్రా వచ్చేసి ఈవినింగ్ 6 to 9 జరుగుతుందంట. ఇంకా మ్యూజికల్ ఫౌంటైన్ వచ్చేసి 7కి జరుగుతుందంట ఈవినింగ్. చూస్తున్నారు కదా, చాలా వెరైటీ ఆఫ్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి. అక్కడక్కడ అనిమల్స్వి బొమ్మలు కూడా పెట్టారు. అక్కడక్కడ నర్సరీస్ లాగా, ఇంకా కొన్ని చెట్లు అయితే కుంపట్లో, ఇంకా కొన్ని అయితే డైరెక్ట్గా అయితే ప్లాంట్ చేశారు.
ఈ బొటానికల్ గార్డెన్ అయితే చాలా పెద్దది, చాలా నడవడానికి ఉంటుంది. కింద చిన్న రివర్ ఉంది అంటే అక్కడికి వెళ్తున్నాము బొటానికల్ గార్డెన్ లోనే. నాకైతే బయటికి వెళ్ళడం అన్నా ట్రిప్స్ అన్నా చాలా అంటే చాలా ఇష్టము. చాలా బాగా ఎంజాయ్ చేస్తాము నేను, జగదీష్, ఇంకా మా ఫ్యామిలీ అందరము. మా బాబు కూడా చాలా అంటే చాలా బాగా కోఆపరేట్ చేస్తున్నాడు ట్రిప్ మొత్తము. ఫైనల్ గా రివర్ దగ్గరికి అయితే వచ్చేసాము. కొంచెమే పారుతుంది నీళ్లు. ఇంకా రైనీ సీజన్ లో వస్తే ఎక్కువ నీళ్లు ఉంటాయి అనుకుంటా. ఇప్పుడైతే కొంచెమే ఉన్నాయి, కానీ చాలా అంటే చాలా చల్లగా ఉన్నాయి. కాళ్ళు కింద కూడా పెట్టలేనంత చల్లగా ఉన్నాయి. ఆల్మోస్ట్ ఇక్కడే మేమైతే ఒక 1 అవర్ అలా టైం స్పెండ్ చేసాము. ఇంకా ఇక్కడే కొన్ని ఫొటోస్, వీడియోస్ అయితే తీసుకున్నాము. ఇక్కడ లొకేషన్ అయితే చాలా బాగుంది, చెట్లు, రివర్ అన్ని కూడా. నాకైతే ఈ బొటానికల్ గార్డెన్ నుంచి అస్సలు వెళ్ళబుద్ధి కావట్లేదు. కాకపోతే ఇంకా నెక్స్ట్ ప్లేసెస్ చూడాలి కాబట్టి వెళ్తున్నాము. చూస్తున్నారు కదా మున్నార్ అందాలు ఎంత బాగున్నాయో ఈ టీ ఎస్టేట్స్ అన్ని. రోడ్డుకి 2 సైడ్స్ ఇలా టీ ఎస్టేట్స్ ఉండడం మనకు కొత్త కదా. ఈ జర్నీ అంతా కూడా భలే నచ్చింది, చూసుకుంటూ ఉండిపోయాము. దూరం నుంచి టీ ఎస్టేట్స్ ఒకలాగా అనిపిస్తాయి, డిఫరెంట్ ఫీలింగ్. దగ్గరుంటే ఇంకొకలాగా ఫీలింగ్ వస్తుంది అనిపించింది నాకు. ఓవరాల్ గా మున్నార్ టీ ఎస్టేట్స్ అయితే బాగా నచ్చాయి నాకు. నెక్స్ట్ వచ్చేసి ఫోటో పాయింట్కి వెళ్తున్నాము. అక్కడ ఫొటోస్ తీసుకోవచ్చు. వెనకాల మొత్తము బ్యాక్గ్రౌండ్లో టీ ఎస్టేట్స్ ఉంటాయి. రోడ్డుకి 2 సైడ్స్ టీ ఎస్టేట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ గేమ్స్ పెట్టింటే ఇక్కడ ఆగాము. ఇక్కడ 100 రూపీస్ కి 10 షాట్స్ ఇస్తారు. బెలూన్స్ అయితే 7 కొడితే మనకు ఫ్రీ హార్స్ రైడ్ అయితే ఇస్తారంట. అందుకు మా హస్బెండ్ అయితే ట్రై చేస్తున్నాడు. మా హస్బెండ్ చాలా బాగా కొడుతున్నాడు బెలూన్స్ అయితే. బెలూన్స్ నాకైతే మరీ అంత అలవాట్లేదు గన్ తో ఫైర్ చేయడం, అందుకే నేను ట్రై చేయలేదు. 10 షాట్స్ లో 6 అయితే కొట్టాడు. ఇంకొకటి కొట్టింటే హార్స్ రైడ్ ఫ్రీగా వచ్చిండు. ఇంకా మా తమ్ముడు వచ్చేసి ఆర్చరీ ట్రై చేస్తున్నాడు. ఇది నార్మల్ ప్లాస్టిక్ దే, ఇది కూడా అంతే సేమ్ కలర్ 2 టైమ్స్ కొడితే మనకైతే ఫ్రీ హార్స్ రైడ్ ఇస్తారంట. నేనైతే మా తమ్ముడు పక్కన నిలబడుకొని ఎంకరేజ్ చేస్తున్నాను కొట్టు అని. టోటల్ 5 షాట్స్ లో అయితే మా తమ్ముడు 3 కొట్టాడు. అది కూడా 1 బ్యాక్ టు బ్యాక్ ఒకే కలర్ కొట్టడం వల్ల ఫ్రీ హార్స్ రైడ్ అయితే వచ్చింది. మేమైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ఫ్రీగా వస్తుందని చెప్పి. భలే ఎంజాయ్ చేసాం మేమైతే. ఇంకా ఫైనల్ గా మా తమ్ముడు అయితే ఫ్రీ హార్స్ రైడ్ అయితే గెలుచుకున్నాడు. తర్వాత మేము కూడా ఆర్చరీ ఇంకా గన్ షాట్ అయితే ఆడాం, కానీ మాకు ఎవరికి రాలేదు. కానీ చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా మా హస్బెండ్ కూడా ఆర్చరీ ట్రై చేశాడు. అవి తగులుతున్నా కానీ స్టిక్ అవ్వడం లేదు. దాని మీద పెట్టుకోవద్దు దాన్ని. ఏం కాదు చిన్నది. నేను చిన్ని కూడా ట్రై చేసాము ఆర్చరీ అండ్ గన్ షూటింగ్. కాకపోతే మేమేం విన్ కాలేదు, బాగా ఎంజాయ్ చేసాం. కాకపోతే ఇంకా ఫ్రీ హార్స్ రైడ్ అయితే ఎంజాయ్ చేస్తున్నాడు మా తమ్ముడు. ఇప్పుడు ఈ రైడ్ వచ్చేసి ఒక 10 మినిట్స్ అలా జరిగింది. ఇంకా తర్వాత ఫొటోస్ కూడా తీసుకున్నాడు. బ్యాక్గ్రౌండ్ లో టీ ఎస్టేట్స్ వస్తూ ముందర హార్స్ మీద కూర్చోన్నట్టు. సేమ్ ఇదే ప్లేస్ లో కొన్ని ఫొటోస్ కూడా తీయించుకున్నాము కెమెరాతో. ఇక్కడైతే ఫొటోస్ తీయించుకున్నాము. ఫొటోస్ బాగానే వచ్చాయి, కానీ ఇక్కడ వాళ్ళే కొంచెం రూడ్ గా బిహేవ్ చేశారు. అన్ని ఫొటోస్ తీసుకోవాలని అయితే మేము ఎకో పాయింట్ కి వచ్చాము. వెనకాల కనబడుతుంది కదా, బోటింగ్ కూడా ఉంది. ఇంకా బోటింగ్ చేస్తాము. ఇది పెడల్ బోటింగ్. 4 మెంబర్స్ అయితే 600, ఇంకా 2 మెంబర్స్ వచ్చేసి 400. మనం కాళ్ళతో తొక్కుతుంటే ముందరికి వెళ్తుంటుంది కాబట్టి అందుకు 2 సపరేట్ గా తీసుకున్నాము. ఇంకా అమ్మ బాబు అయితే ఒక చోట కూర్చొని ఎంజాయ్ చేశారు. చూస్తున్నారు కదా లొకేషన్ ఎంత బాగుందో. గ్రీన్ కలర్ లేక్, అటుపక్కన అయితే మొత్తం అన్ని చెట్లు ఉన్నాయి. మధ్యలో అయితే బోటింగ్ చేసుకోవచ్చు మనము. ఈ ప్లేస్ స్పెషాలిటీ వచ్చేసి ఎకో వస్తుంది. ఇక్కడ మనము ఒక చోట నిలబడుకొని గట్టిగా అరిచామనుకోండి రీసౌండ్ వస్తుంది మళ్ళీ. నాకైతే ఈ ప్లేస్ చాలా అంటే చాలా నచ్చింది. ఈ లొకేషన్ అయితే చాలా సినిమాటిక్ గా అనిపించింది. ఇంకా పెడల్ బోటింగ్ రైడింగ్ చేయడానికి అయితే వెళ్తున్నాము.
నేను మా హస్బెండ్ ఒక బోట్ అయితే ఎక్కాము, ఇంకా చిన్ని తేజ్ వచ్చేసి ఇంకొక బోట్ ఎక్కారు. టైమింగ్ అయితే 1 అవర్, ఇద్దరికి కలిపి 400 అయితే ఛార్జ్ చేశారు. ప్రశాంతంగా రైడ్ చేసుకోవచ్చు మనకి ఇష్టం వచ్చినట్టు. ఇక్కడ వాటర్ కూడా గ్రీన్ కలర్ లో ఉన్నాయి. ఈ లొకేషన్ అయితే చాలా సూపర్ గా అనిపించింది. ఇంకా నేను మా హస్బెండ్ కొన్ని కబుర్లు చెప్పుకుంటూ పెడలింగ్ చేసుకుంటూ అయితే వెళ్తున్నాము. ఇంకా కొన్ని స్నాక్స్ అయితే తీసుకొని వచ్చాను, అవి తినుకుంటూ అలా స్లోగా బోటింగ్ చేసుకుంటూ ఉన్నాము. నా డెలివరీ తర్వాత ఇదే ఫస్ట్ ట్రిప్. మెంటల్గా ఫిజికల్గా పోస్ట్ పార్టము ఇదంతా చాలానే ఫేస్ చేశాను నేను కూడా. ఇలా ట్రిప్కి రావడం అయితే చాలా రిఫ్రెషింగ్గా అనిపించింది. ఇలా బోట్ రైడ్ చేసుకుంటూ బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా మా చెల్లి తమ్ముడు వాళ్ళు బోట్ వస్తుంటే మిందైతే వాటర్ వేసాము. మేము మళ్ళీ స్పీడ్గా వెళ్ళిపోయాము. అలా కొద్దిసేపు ఆడుకున్నాము వాటర్తో కూడా. ఓవరాల్గా ఈ బోట్ రైడ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఈ ఎకో పాయింట్ అన్ని మున్నార్ సైట్ సీయింగ్ ప్లేసెస్లో ఇదైతే మస్ట్ విజిట్ ప్లేస్. 1 అవర్ అయితే మమ్మల్ని ఫ్రీగా వదిలేశారు, మీకు ఇష్టం వచ్చినట్టు బోటింగ్ రైడ్ చేయమని. ఫైనల్గా అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్తున్నాము. లాస్ట్ వీడియోలో చూపించాను కదా చాక్లెట్ ఫ్యాక్టరీ, ఇదే అనమాట. ఎల్లో కలర్ది కోకో ఫ్రూట్, దీన్ని యూజ్ చేసే చాక్లెట్స్ ప్రిపేర్ చేస్తారు. ఇప్పుడైతే మేము టీ ఫ్యాక్టరీ చూడడానికి వచ్చాము. చూద్దాము లోపల ఎలా ఉంటుందో. బయట మొత్తం కూడా టీ ఎస్టేట్స్ ఇవన్నీ కూడా టాటా వాళ్ళవే అంట మొత్తము. ఇంకా ఇక్కడ వెనకాల ఫ్యాక్టరీ ఉంది, ఇంకా లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇదే అనమాట టీ ఫ్యాక్టరీ. టాటా వాళ్ళు ఇనిషియల్ స్టేజెస్లో ఇక్కడే స్టార్ట్ చేశారంట. కాకపోతే ఇప్పుడు షేర్ హోల్డర్స్ అందరూ ఇక్కడ పని చేసే వాళ్ళే అంట. టాటా వాళ్ళవి చాలా టీ ఫ్యాక్టరీసే ఉంటాయి, కాకపోతే ఇదొకటి. ఇక్కడ స్టూడెంట్స్ అందరూ వచ్చారు, బయట టీ అమ్ముతుంటే తాగుతున్నారు. మేము ఇంకా లోపలికైతే ఎంటర్ అయిపోయాము. ఎంట్రీ ఫీజు అయితే 50 రూపీస్ ఒక్కొక్కరికి. ఇక్కడ వీడియో షూటింగ్ అయితే అలౌ లేదు, నేనే కాకపోతే తీసాను మీకు చూపిద్దామని చెప్పి. ఇక్కడ గ్లాస్ లోపల నుంచి కనబడుతుంది కదా, ఇదే అన్నమాట టీ ఫ్యాక్టరీ. మనకి లోపలికైతే అలౌ చేయరు, కాకపోతే here in this plant we are manufacturing black tea, like CDC black tea. So this is the process we are following here. What's on here actually, sir, we used to get 4 types of teas from the same leaves. So the process will be different. So here this bud is called the white tea. There are no bud is called the white tea actually. So bud and then leaf called green tea. So this 3 leaf called orthodox is like leaf tea, sir. And it is only for black tea because added with milk. So this entire leaf goes for the regular tea. So this is the standard of collecting leaves actually. Also here this tea would roll like this, right? So usually we judge like teas are like bush or shrubs, but tea is actually a tree. So it's not a shrub. So every 5 years we prune. We cut the branches to collect the leaves actually. It is the reason. So in Munnar in 1877 the tea was planted actually. It is on like 140, 150 years. Daily for this process. So the production is like 20 tons per day, 4:1 is the ratio. So here, so we don't get the qualities. So in tea there is no first quality, second qualities. So these are the sizes. Actually the bigger size they give more tasty flavor tea, and fine powders give more stronger tea. So if you prefer like more taste flavor, so this was good. The bigger size is good. And also for the stronger tea powder, this is a different. It is like premium and this will be the cheaper. And actually these are tea waste. So the tea waste used for the fertilizer. This one is cost. This one is cost. So bigger size is this cost. This one cost. It is like premium and it will be the tasty. So here curd. So in this process, the dried leaf passes here. So it is a crusher, the CTC roller. So roller actually will be grind like before. We crush like this one. And then the third process calling fermentation. It's an important stage actually. So let us smell
the taste, color, everything develops here. So if we don't go ferment, we don't get good tea. It's like balanced process. And after this stage, immediately dry. So we're going to keep it for longer. So 20 minutes process, 130 degrees centigrade. So here the color turns black, and also we used to get all sizes. And the next process full of sizes actually. These are all the 10 different sizes. And here this white tea they just collect the buds and dried in sunlight, shadow sunlight. So for black tea we do the fermentation. So this green tea, white tea will not be fermented. The process is like entirely different. So also you can show any of the buds when you use it. Also white tea is more costly, tea also. So it is like 50 grams for 1,000 rupees also. Like that. So and then the green teas are actually this 6 steaming process, and this 3 leaf will be the leaf tea, orthodox tea. So this entire leaf for CTC black tea. So here this entire processing for black tea is 1 day process. So this raw material will be sold to different big brands like for 3 roses, Lipton, Red Label, Rose. So they put their own flavors, everything. They used to white label it. So the base, the raw thing is this one actually. And also this the flavor tea like the masala, ginger and all. Also actually sir here the way of making tea. Usually we used to boil the tea powder. We put tea powder and we add milk, boil it together. So here the right method of making tea is brewing and not boiling. So boiling tea from the acidity actually. So milk separate, water separate. So boil the water first. Like more over water, fully boil, switch it off the fire and then put the tea powder. Just close it and wait for 2 minutes. So filter and then add with sugar. So finally you can add the sugar. So it's the right method for brewing. So boiling tea is not good way actually. ఇదే అన్నమాట టీ ఫ్యాక్టరీ. నేనైతే ఫస్ట్ టైం చూడటము, కాకపోతే లోపలికి అలౌ చేసింటే ఇంకా బాగుండు అనిపించింది. చూస్తున్నారు కదా, ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీ అయితే ప్రిపేర్ అవుతుంది. ఎలా ప్రిపేర్ అవుతుంది, ఇందులోంచి వచ్చే వేస్ట్ ఏంటి అని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు నీట్ గా. ఇక్కడ ఏమేం ప్రోడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారో అవైతే ఇక్కడ డిస్ప్లే చేశారు. ఆ ప్రోడక్ట్స్ ని ఈ ఫ్యాక్టరీ విజిట్ అయిపోయిన తర్వాత మనమైతే కొనుక్కోవచ్చు.
లోపలికైతే అలౌ చేయలేదు, కానీ బయట నుంచే చూసాము. ప్రాసెస్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. నాకైతే బాగా నచ్చింది. ఇంకా బయట మనం తీసుకోవచ్చు అనమాట, టీ కానీ కాఫీ కానీ ఇంకా బయటకు వెళ్ళి తీసుకుంటాము. ఇంకా బయటనే టీ అయితే అమ్ముతున్నారు. చాలా అంటే చాలా మంది ఉన్నారు. ఇక్కడ ప్రిపేర్ చేసిన టీ ఎలా ఉంటుందో అని టేస్ట్ చూడడానికి వచ్చాము. ఇక్కడ ఐస్ క్రీమ్స్ కూడా అమ్ముతున్నారు. మేమైతే మసాలా టీ అండ్ నార్మల్ టీ అయితే చెప్పాము. ఇంకా రిప్పుల్ టీ ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను మీకు. టీ అయితే సూపర్ ఉంది. బ్యాక్గ్రౌండ్ లో టీ ఎస్టేట్స్, ఇంకా ఇలా టీ ఫ్యాక్టరీ ముందర కూర్చొని తాగుతుంటే భలే ఉంది ఫీలింగ్ అయితే. క్లైమేట్ కూడా చాలా బాగుంది. నేనేదో ప్రశాంతంగా టీ తాగుతూ ఈ వ్యూని ఎంజాయ్ చేస్తుంటే మా చెల్లి వచ్చి నేను ఫొటోస్ తీసుకోవాలి అంటుంది. టీ ఫ్యాక్టరీకి ఇంకొక సైడ్ వ్యూ పాయింట్ ఉంటే అక్కడికి వచ్చాము. నేను బాబు చూపిస్తున్నాను అనమాట టీ ఎస్టేట్స్ అన్ని. ఇప్పుడైతే 4 అలా అవుతుంది. కొంచెం క్లౌడీగా ఉంది. క్లైమేట్ కూడా చాలా బాగుంది. మేము బుక్ చేసుకున్న డ్రైవర్ 1 by 1 మొత్తం సైట్ సీయింగ్ అని చూపించాడు. నెక్స్ట్ వచ్చేసి మా బాబుకి ఎంతో ఇష్టమైన ఎలిఫెంట్ రైడ్కి అయితే వెళ్తున్నాము. ఈ ఎలిఫెంట్ రైడ్ వచ్చేసి 5:30కి అలా క్లోజ్ అవుతుందంటే జస్ట్ మేమైతే 5కి వచ్చాము. తొందరగా వచ్చాము, ఎక్కడ క్లోజ్ అయిపోతుందో అని. చూస్తున్నారు కదా ఎలిఫెంట్స్. నెక్స్ట్ మేమే ఎక్కబోతోంది. చాలా ఎక్సైటింగ్ ఉంది. మేము ముందే ఈ ఎలిఫెంట్ రైడ్ ని ప్లాన్ చేసుకోలేదు. మాకు అసలు తెలియదు అనమాట మున్నార్లో ఎలిఫెంట్ రైడ్ ఉంటుందని. ఇదైతే అన్ఎక్స్పెక్టెడ్ గా కుదిరింది మాకి. ఎట్లా మా బాబుకి ఏనుగమ్మ ఏనుగు సాంగ్ రైమ్ అంటే చాలా ఇష్టము. ఎంత ఏడుస్తున్నా పాట పెడితే ఆపేస్తాడు. అందుకు వానికి ఏనుగు అంటే ఎక్కువ ఇష్టం అనుకుంటున్నాము. ఈ ఎలిఫెంట్ రైడ్ కి 3 members కి 3500 అయితే అయింది. 2 members కి అయితే 2500 అంట. మేము ఎక్కబోతున్న ఎలిఫెంట్ అయితే ఇదే. మీరు కూడా మున్నార్కి వస్తే మాత్రం ఈ ఎలిఫెంట్ రైడ్ ని అస్సలు మిస్ చేసుకోవద్దండి. ఎలిఫెంట్ రైడ్ అయితే మాకు చాలా నచ్చింది. బాబు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఎలిఫెంట్ అయితే చాలా పెద్దగా ఉంది. ఇలా ఎక్కడం కూడా చాలా కష్టం అనిపించింది. అది అడుగులు వేస్తూ నడుస్తూ ఉంటే చాలా కదులుతూ ఉంది అటు ఇటు. ఈ ఎక్స్పీరియన్స్ నేను మాటలలో అయితే చెప్పలేను, ఎక్స్పీరియన్స్ చేస్తేనే అర్థం అవుతుంది. ముందర వెనకాల కూడా ఎలిఫెంట్ రైడ్ అయితే చేస్తున్నారు. చాలా బాగా అనిపించింది. ఇదంతా చూడ్డానికి ఫారెస్ట్ లాగా ఉంది. ఇలా ఫారెస్ట్ లో ఎలిఫెంట్ రైడ్ చేస్తుంటే భలే హ్యాపీగా అనిపించింది. మాటల్లో చెప్పలేకున్నా నేనైతే. ఇదైతే వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద మున్నార్ అని చెప్పొచ్చు. ఇంకా చిన్న పిల్లలది బేబీ క్యారియర్ ఉంటుంది కదా, అది వేసుకున్నాడు మా హస్బెండ్. ఇలాంటి ఉంటేనే పిల్లల్ని అలౌ చేస్తారంట. ఇంకా మా బాబు ముందర కూర్చొని బాగా ఎంజాయ్ చేస్తున్నాడు వ్యూని, ఎలిఫెంట్స్ అన్ని చూస్తూ. ఇంకా మీరు గన మున్నార్కి వస్తే తప్పకుండా ట్రై చేయండి ఎలిఫెంట్ రైడ్ ని, చాలా ఎంజాయ్ చేస్తారు. ఈ ఎలిఫెంట్ రైడ్ చాలా సేపు ఏమి ఉండదు, జస్ట్ ఒక 20-30 minutes ఉంటుంది. మాకైతే ఈ ఎలిఫెంట్ రైడ్ అందరికీ చాలా నచ్చింది.
ఫైనల్ గా రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఒకదాని తర్వాత ఏనుగులు అయితే వచ్చేస్తున్నాయి. మనము కావాలనుకుంటే ఇక్కడ ఎలిఫెంట్స్ కి ఫుడ్ తినిపియచ్చు. పైనాపిల్స్ ఒక బాస్కెట్ వచ్చేసి 150 రూపీస్. అది తీసుకొని మా హస్బెండ్ అయితే తినిపిస్తున్నాడు ఎలిఫెంట్ కి. ఇలాంటి ఎక్స్పీరియన్స్ మళ్ళీ మళ్ళీ రావు, వచ్చినప్పుడే యూజ్ చేసుకోవాలి. మా హస్బెండ్ పైనుంచి పైనాపిల్స్ ఇస్తుంటే అది ఎంత బాగా తొండంతో తీసుకొని తింటుందో నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. మా బాబు కూడా పైనుంచే చూస్తున్నాడు ఎలిఫెంట్ కి తినిపిస్తూ ఉంటే. అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్స్ ఆర్ ఆల్వేస్ బెస్ట్ అనిపించింది. ఇదైపోయాక నెక్స్ట్ వచ్చేసి కథక్కలి షోకి వెళ్తున్నాము. నెక్స్ట్ వీడియో అదే అప్లోడ్ చేస్తాను, చూసి ఎంజాయ్ చేసేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మళ్ళీ కలుద్దాం ఇంకొక మంచి వీడియోతో. అంటిల్ దెన్ బాయ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ హారిక డ్రీమ్స్.